నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థినితో అనుచితంగా వ్యవహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్. బాలికల వసతి గృహంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ఏఎస్డబ్ల్యూఓను సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ముందు సిపిఐ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ధర్నా. మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దె దిగాలి. ఈవీఎం ఎమ్మెల్యే చేతకానితనం వల్ల రాజమండ్రిలో మహిళలపై అత్యాచారాలు. 24 గంటలు మద్యం విక్రయించి తాగించడం వల్ల మహిళలపై పెరిగిన అత్యాచారాలు. మాజీ ఎంపీ మార్గని భరత్ జాంపేట బాలికల వసతి గృహం వద్ద జోరు వర్షంలో భరత్ ఆధ్వర్యంలో ధర్నా. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని, అది వారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయినా ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల త్రాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతిని ఆసుపత్రుల పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయని ఆయన అన్నారు. జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసునని ఆయన గుర్తు చేశారు. రాజమండ్రిలోని వైసీపీ నాయకులు లోకేష్ కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, వైసీపీ పాలనలో కోడిగడ్ల మంత్రిగా పేరుగాంచిన గుడివాడ అమర్నాథ్ అప్పుడు ఏదో ఊడబొడిచినట్లుగా వారు బిల్డప్లు ఇస్తున్నారని, వారి రాజకీయ పరిణితి అలా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. గతంలో టీడీపీలో ఓ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన పాలిక శ్రీను 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వైసీపీలో తిట్టారని, వైసీపీ అధికారం కోల్పోగానే ఇప్పుడు టీడీపీలో చేరడానికి తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే భరత్ పుణ్య దంపతులు కూడా ఇప్పుడు కూటమి పార్టీలో చేరడానికి తిరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ వారు తమ చుట్టూ తిరుగుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితుల్లో భరత్ లేరని, బహుశా అతను కూడా కూటమి పార్టీలో చేరడానికి చూస్తున్నాడా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీను, అడవాల రామకృష్ణారావు, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం విద్యార్థినితో అనుచితంగా వ్యవహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్ వెల్లడించారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజమండ్రిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ మైనర్ విద్యార్థి దీపావళి సామాన్లు కొనడానికి బయటకు వెళ్ళగా ఆ బాలికకు ముందుగా పరిచయం ఉన్న పాము అజయ్ అనే వ్యక్తి, అతని స్నేహితుడు అక్కడికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వారు కూడా దీపావళి సామాన్లు కొనటానికి వెళ్తున్నట్లు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఆమెను ఆల్కట్ గార్డెన్స్ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ గురు రెసిడెన్సీకి తీసుకువెళ్లి వారిలో ఒక వ్యక్తి లాడ్జ్ క్రింద ఉండగా రెండవ వ్యక్తి అయిన అజయ్ లాడ్జ్ రూమ్లో తీసుకువెళ్లి ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆ బాధితురాలిని ఆమె యొక్క వసతి గృహం వద్ద వదిలి వెళ్ళినట్లు ఆ బాధితురాలి ప్రవర్తన గమనించిన వసతి గృహ నిర్వాహకురాలు జరిగిన విషయంను తెలుసుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి విషయమును బాధితురాలిని అడిగి తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు
137 Class 2, 65 Class 1, R/W 3 Class 5, BNS and Section 3 Class A, R/W 4 of పోక్సో యాక్ట్గా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరంలో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జ్ ఓనర్లందరికీ మైనర్ బాలికలకు రూమ్లు ఇవ్వద్దని హెచ్చరించడం జరిగింది. సదరు లాడ్జ్ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశామని సౌత్ జోన్ DSP భవ్య కిషోర్ చెప్పారు. దివాళీ రోజుల్లో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది. యాక్చువల్లీ దివాళీ కాబట్టి దివాళీ సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లని అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్ళి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా ఆ అమ్మాయి ఈ రకంగా లాడ్జ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో మనము 21st ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళని 24 అవర్స్లో ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి, కాగితాపల్లి సత్యస్వామి, ఎవరైతే ఆ పాపను తీసుకెళ్ళడానికి సహకరించాడో ఈ అజయ్ అనే వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టరీత్యా నేరము. అండ్ ఈ కేసుకి సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దే షుడ్ టేక్ కేర్. సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము, అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎంపీ రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రాజమండ్రి గణేష్ చౌక్ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా గురువారం వసతి గృహం వద్ద భరత్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జోరున వర్షం కురుస్తున్న వైసీపీ శ్రేణులు ధర్నా చేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, తెలియకుండా ఇంకా ఎన్నో జరుగుతున్నాయని ఆరోపించారు. 24 గంటలు మద్యం విక్రయించి తాగించడం వల్ల మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రి సిటీలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతకానితనం వల్ల నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి మోసగించి గర్భవతిని చేసి తర్వాత గర్భంలో పిండాన్ని చిదిమేశారని మార్గాని భరత్ మండిపడ్డారు. ఇప్పుడు బాలికల వసతి గృహంలోని విద్యార్థినిని దీపావళి రోజు బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహంలోని బాలికలకు రక్షణ లేదని, ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే చేతకానితనం వల్లనే జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ధర్నాకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు తమ ఆందోళన కొనసాగించారు.
చిన్నారులపై అఘాయిత్యాలు డౌన్ డౌన్ టీడీపీ 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 టీడీపీ డౌన్ డౌన్ టీడీపీ డౌన్ డౌన్ టీడీపీ చిన్నారులపై అఘాయిత్యాలు చిన్నారులపై అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు డౌన్ డౌన్ టీడీపీ 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 మహిళలపై అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు బాలికలపైన అభం శుభం తెలియని చిన్నారులపైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా. ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మకి నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి మూలం ఎవరు? ఈ వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు మద్యం తాగించడం వలన, దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేగిపోతా ఉన్నారు. డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తూ ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈవీఎం ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు. అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు. ఇమీడియట్ గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకు పనికిరాని చేతగాని ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి. ఏదో కంటి తుడుపు చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనికి మూలం ఎవరు, దీనికి వెనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులు అఘాయిత్యాలు. తుని ప్రభుత్వ బాలికల వసతి గృహ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై సంబంధిత ASWOను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మహిళా సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ, నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరవడిందని అన్నారు. మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడుతూ, ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపి జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐటియుసి నాయకులు రెడ్డి రామణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల లేబర్ యూనియన్ కార్యదర్శి సప్పారమణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యురాలు సేపని రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు భద్రత, ఆడవాళ్ళకి భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, స్టూడెంట్స్ భద్రత, గర్ల్స్ భద్రత, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, సంక్షేమ హాస్టల్ సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుగుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం 1 హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేపర్ చూసి ఉంటారు, రేప్ చేయడం జరిగింది. దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమాఖ్య నాయకురాలు లావణ్య, రాంబాబు గారు, కొండలరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్కి అలాగే హాస్పిటల్కి వెళ్ళి చూసాం. జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్, మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు. అర్ధరాత్రి ఎవరన్నా దుకాణాలు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు. కనీసం నడి రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది? దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డిబోల్ను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది. ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో భద్రత పెంచాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నాం. మరోపక్క తునిలో కూడా చూసే ఉంటారు. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, కేంద్రమే ఒక మానవ వనరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల సందర్భంగా సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సుబ్బు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ధానవాయిపేటలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి తొలి కార్యక్రమంగా గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ, వాసిరెడ్డి బాబీ, కురువెల్ల భానుసుందర్, ఎన్వి శ్రీనివాస్, మాని దొరబాబు, తగరం సోము ప్రారంభించారు. రక్తదానం చేసిన 50 మంది యువకులను జక్కంపూడి గణేష్ అభినందించారు. ప్రభాస్కు ఇంత భారీ ఎత్తున అభిమానులు ఉండడం, వారు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా, సురేష్, సతీష్, కిషోర్, సాయి, నితీష్ తదితరులు పాల్గొన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా వచ్చి యావత్ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తెలుగువాడి ఖ్యాతిని దశ దిశ వ్యాపించినటువంటి గొప్ప నటుడు శ్రీ ప్రభాస్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారి అభిమానులందరూ మన దువ్వి సుబ్బు ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన గురించి విన్నప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆయన మంచి భోజన ప్రియుడని, వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టే పంపుతారని, అదేవిధంగా షూటింగ్ టైంలో కానివ్వండి, మామూలు సమయంలో కానివ్వండి చాలా సరదాగా ఉంటారని, మంచి వాలీబాల్ ప్లేయర్ అని, మంచి మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, ఇటువంటి అభిమానులు ఎంతోమంది యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి హీరో చిరస్థాయిగా వారి కుటుంబం యొక్క పేరుని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో అర్బన్ మండల స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు యోగా ఆటలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండల స్కూల్ గేమ్స్ను ఆయన ప్రారంభించారు. అర్బన్ మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జె రాజ్ కుమార్ మాట్లాడుతూ నేడు బాలికల విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 24వ తేదీన బాలు విభాగంలో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవిఎం సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్బి ప్రభుత్వోన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సింహాద్రి, తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవిడి ప్రసాద్ రావు, రాజమండ్రి జోన్ సెక్రటరీ డి విజయ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీ గోవర్ధన పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో కార్తీక మాసం సందర్భంగా గోపూజ, హరినామ సంకీర్తన, శ్రీమద్ భాగవత ప్రవచనం జరిగింది. గంటలకు స్వామివారికి హారతి, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి పర్యవేక్షించారు. అటువంటి హరినామ సంకీర్తన శబ్ద బ్రహ్మం. అందుకని మన అందరికీ కూడా ఈ హరినామ సంకీర్తన సందేశాలు అందించాలి కొరకు చైతన్య మహాప్రభు 11వ శతాబ్దిలో ఈ ఆర్యాపురం ప్రదర్శన ప్రవేశించుకొని ఈ ఆచార్య ఋషుల ఆర్య సంప్రదాయాలను కూడా కల్పించుకొని ఈ మన గోదావరి ఘాటము, మన ఆశ్రమం దగ్గర ఉన్న రావి చెట్టు శ్రీకృష్ణ చైతన్య ఘాటం, అక్కడ చైతన్య మహాప్రభు 11వ శతాబ్దిలో వచ్చి అక్కడ గోదావరికి యమునా భావంగా భావించుకొని, గోవర్ధన కొండ భావించుకొని ఇక్కడ బృందావన అభినవ స్వరూపం గోదావరి అని ఆనందపడి అక్కడ స్నానం చేసుకొని ఈ రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ కన్నా కూడా మనకి శ్రీకృష్ణ చైతన్య ఘాటం అని ఉంది. ఈ యొక్క రోడ్డు పేరు కూడా శ్రీకృష్ణ చైతన్య మార్గం. చైతన్య మహాప్రభు ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఒక హరినామ సంకీర్తన ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఈ జనానికి అందరూ అశాంతి, యుగధర్మ ఆచరించలేకపోతే అందరికీ అశాంతి. చూడండి, ప్రతి ఇంట్లో ఒక మర్యాద కులపరంపరగా ధర్మం ఉంటుంది. మన ఇంట్లో ఒక ధర్మాలు ఆచరించకుండా పక్కన ఇంట్లో ఒక ధర్మాలు ఆచరిస్తే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఏమి కూడా మనం మానవ జీవితంలో సాధించలేము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థినితో అనుచితంగా వ్యవహరించిన కేసులో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భావ్య కిషోర్. బాలికల వసతి గృహంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ఏఎస్డబ్ల్యూఓను సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ముందు సిపిఐ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ధర్నా. మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దె దిగాలి. ఈవీఎం ఎమ్మెల్యే చేతకానితనం వల్ల రాజమండ్రిలో మహిళలపై అత్యాచారాలు. 24 గంటలు మద్యం విక్రయించి తాగించడం వల్ల మహిళలపై పెరిగిన అత్యాచారాలు. మాజీ ఎంపీ మార్గని భరత్ జాంపేట బాలికల వసతి గృహం వద్ద జోరు వర్షంలో భరత్ ఆధ్వర్యంలో ధర్నా.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.